హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెడీ 1 2 3 స్టార్ట్. మ్యూజిక్. మొదటిసారి స్టేజ్ మీద సాంగ్ కాంపిటీషన్ వల్ల అర్జున్ గొంతు వణుకుతుంది, వాయిస్ తడబడుతుంది. కానీ ఇది తన లైఫ్లో చాలా పెద్ద అవకాశం. కానీ అర్థం కాని టెన్షన్లో తను అనుకున్నది సాధించలేకపోతున్నాడు. ఏం బాబు, గొంతులో కిచ్కిచ్చా అంటూ హేళన చేస్తున్నారు కొంతమంది ఆడియన్స్. ఇంతలో ఒక అమ్మాయి ఎంట్రన్స్ డోర్ నుండి వస్తూ ఉంది. లైట్ స్కై బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్లో మెరిసిపోతూ ఉంది. తన వస్తున్న వైపు ఫ్యాన్స్ ఉండడంతో గాలికి వదిలేసిన హెయిర్ ఎగురుతూ మరింత అందంగా ఉంది ఆ అమ్మాయి. ఇక ఆ అమ్మాయినే చూస్తూ అందరూ ఒక్క నిమిషం మెస్మరైజ్ అయిపోయారు. తన వెంట వచ్చిన తన ఫ్రెండ్ అనుకుంటా ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని మరీ సీట్ నంబర్ 4లో కూర్చోబెట్టాడు. ఆమెను చూసిన ఎవరైనా కవిగా మారాల్సిందే, రాయి కూడా చక్కటి శిల్పం అవ్వాల్సిందే. అలాంటి వాడే అర్జున్ కూడా. తనలో ఉన్న గాయకుణ్ణి నిద్రలేపి ఆ అమ్మాయి అందాన్ని పాట రూపంలో పొగడాలని నిర్ణయించుకున్నాడో ఏమో. వెంటనే ఆ అమ్మాయిని చూస్తూ అందరూ అద్భుతం అనే ఒక పాటని పాడాడు. ప్రతి ఒక్క లిరిక్ ఇంత అద్భుతంగా ఎవరూ పాడలేరేమో అన్నట్టుగా పాడేసరికి స్టేజ్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అందరూ అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం ఒక్కసారిగా స్టేజ్ మీదకి వచ్చారు. అందరినీ తప్పించుకొని వచ్చేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు. మిస్ అయింది అనుకున్నాడు అర్జున్. అలా ఆ అమ్మాయి కోసం చాలా చోట్ల వెతికాడు. ఒక్కసారి కనిపించకపోతుందా అని రోజు ఎదురు చూసేవాడు అర్జున్. కెరియర్లో కూడా నెమ్మదిగా ఎదుగుతూ వచ్చాడు. ఒకరోజు మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ పాడే అవకాశం రావడంతో అర్జున్ అక్కడికి బయలుదేరాడు. కానీ దారిలో ఒక కాఫీ షాప్లో ఆ అమ్మాయి కనిపించింది. 6 నెలల నుండి నిద్ర నిప్పలు తిండి తిప్పలు మానేసి వెతుకుతున్న అమ్మాయి కన్నా ఈ మూవీ ఛాన్స్ పెద్ద గొప్పేమీ కాదులే అనిపించింది అర్జున్కి. వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, హాయ్, నేను అర్జున్. ఆ రోజు మీరు నా సాంగ్ వినడానికి వచ్చారు, గుర్తుందా అని అడిగాడు. వాయిస్ గుర్తుపట్టడంతో, హో మీరా, మీ వాయిస్ చాలా బాగుంటుంది. నిజంగా ఆ రోజు నేను మీ ఫ్యాన్ అయిపోయా అంది ఆ అమ్మాయి. అవునండి, ఇంతకీ మీ పేరు అడిగాడు అర్జున్. నయని అంది రెప్పలని ఆర్పుతూ. హో, మీ కళ్ళు చూసే పెట్టారా మీకు ఆ పేరు? నిజంగా మీ కళ్ళు చాలా బాగుంటాయి. ప్రపంచమంతా మీ కళ్ళలో దాగుంది అనిపిస్తుంది. అలా చూస్తూ బతికేయచ్చు అన్నాడు ఆరాధనగా అర్జున్. చిన్నగా నవ్వుతూ, మీరు నా కళ్ళతో ప్రపంచాన్ని చూడొచ్చు అంటున్నారు, కానీ నేను నా కళ్ళతో మిమ్మల్ని కూడా చూడలేనండి అని చెప్పింది ఆ అమ్మాయి. వాట్ అన్నాడు అయోమయంగా అర్జున్. అవునండి, అందమైన కళ్ళనిచ్చిన ఆ దేవుడు చూపు దూరం చేశాడు అంటూ చేతిలో ఉన్న స్టిక్ తీసుకొని తడుముతూ వెళ్తుంది ఆ అమ్మాయి. మైండ్ ఒక్కసారిగా ఆగిపోయినట్టు అక్కడే కూలబడిపోయాడు అర్జున్. చూపు లేకపోతే ఏంటి, అందమైన మనసు ఉంది కదా, అది చాలు. ఆ మనసుతో నా మనసు చూసేలా చేస్తా, ఈ లోకాన్ని కొత్తగా చూపిస్తా అని మనసులో అనుకున్నాడు అర్జున్. ఆ రోజు నుండి తను వెళ్ళే ప్రతి చోటుకి ప్రతిరోజు వస్తూ తన ప్రేమను బయట పెట్టాడు అర్జున్. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు నయని అర్జున్తో మాట్లాడుతూ, అర్జున్, నాకు కంటి ఆపరేషన్ జరగబోతుంది. ఆ తర్వాత నేను కూడా అందరిలా చూడగలుగుతాను, మీలా నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాను. ఇక నాకు ఏ అబ్జెక్షన్స్ ఉండవు. నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఐ ప్రామిస్ యూ అర్జున్ అని చెప్పింది నయని. 3 నెలలు గడిచిపోయాయి. నయనికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి తనకు చూపు వచ్చింది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడగలిగింది. ఇంకా ఇంట్లో వాళ్లతో చెప్పి అర్జున్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. ఎంతో హ్యాపీగా అర్జున్ దగ్గరికి వెళ్ళింది.
నయని ఊహించని దానికన్నా డబల్ అందంగా హ్యాండ్సమ్గా ఉన్నాడు అర్జున్. తనను చూస్తూ ఒక్కసారిగా మెస్మరైజ్ అయింది. హాయ్ అర్జున్ అంది నయని. ఎవరు అంటూ తడుముతూ నయని వైపు చూశాడు. అప్పుడు నయనికి ఏం అర్థం కాలేదు. కాసేపటి తర్వాత తెలిసింది అర్జున్ ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో తన కళ్ళను పోగొట్టుకున్నాడు అని. ఇక పెళ్లి విషయం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసింది నయని. ఇక ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలతో ఆ విషయం చెప్పింది. ఆ చూపు లేని వాడిని చేసుకోవడం అవసరమా? నీ ఫోటో చూసి ఒక అమెరికా సంబంధం వచ్చింది. నువ్వు ఈ పనికి మాలిన ప్రేమ దోమ కట్టిపెట్టి ఆ పెళ్లి చేసుకొని హ్యాపీగా అమెరికా వెళ్ళు అని చెప్పడంతో నయని అర్జున్కి చెప్పకుండా అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. రేపు ఎలానో అమెరికా ప్రయాణం ఉంది. ఈరోజు పెళ్లి గిఫ్ట్స్ అన్నీ చెక్ చేయాలి అనుకుంటుంది. అందులో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ పైన అర్జున్ పేరుతో ఉన్న ఆ లెటర్ చూసి కొంచెం గిల్టీగానే ఓపెన్ చేసింది. అందులో ఇలా రాసి ఉంది. నువ్వు అనుకునే ఏ విషయం నేను అడగడం లేదు, మాట్లాడను కూడా. నువ్వు ఈ ప్రపంచాన్ని చూడాలనే నా కోరిక నువ్వు చూడగలుగుతున్నావు అనే ఆనందం చాలు ఈ జన్మకి. ముఖ్యంగా నీ కళ్ళు జాగ్రత్త. ఆ కళ్ళకి నువ్వంటే పిచ్చి అని ఆ లెటర్లో రాసి ఉంది. ఆ మాట ఎందుకు అన్నాడో తెలీదు, కానీ నయనికి ఏదో తెలియని అనుమానం వచ్చింది. తనకి ఆపరేషన్ జరిగిన హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది నయనికి చూపు రావడానికి కారణం అర్జున్ అని. అర్జున్ తన కళ్ళు దానం చేశాడు అని. వెంటనే ఆ లెటర్ గుండెలకు హత్తుకొని బోరున ఏడుస్తూ కుప్పకూలిపోయింది నయని. ప్రేమ కోసం ఇలా కూడా చేస్తారా అని అనుకుంటూ తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకున్న ప్రయోజనం లేకపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.